వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్లో మంచి అనుభవం ఉంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ పాలసీని ఫాలో అవుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అది సక్సెస్ అవుతుంది కూడా, చాలాసార్లు సక్సెస్ అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు, తీవ్రమైన విమర్శలు వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఇష్యూ మీద, అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటాడు కదా, అలాంటప్పుడు అది పార్టీకి నష్టం చేస్తుంది అనుకున్నప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంకో ఇష్యూని తెర మీదకి తీసుకొస్తారు. అనివార్యంగా తెలుగుదేశం పార్టీ దాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ తిరుమల నెయ్యి కల్తీ మీద తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. కల్తీ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దానికి కారకులను ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది. సరే, పెద్ద తలకాయలు మెన్షన్ చేయకపోయినా నెయ్యి కల్తీ అయితే జరిగిందని చెప్పింది. ఈ నెయ్యి టీటీడీకి సరఫరా చేసింది వైసీపీ హయాంలో. అది అసలు నెయ్యే కాదు, అది రసాయనాల మిశ్రమం. ఆ సప్లై చేసిన డైరీకి ఆవులు లేవు, పాడి లేదు, పాలు లేవు అని సిట్ తేల్చింది. సరే, పెద్దల పాత్ర మెన్షన్ చేయకపోయినా పెద్దల పాత్ర లేనిదే ఇంత పెద్ద కుంభకోణం జరగదనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. 250 కోట్ల కుంభకోణం మామూలుగా చిన్న చిన్న పిఏ అప్పన్నలు లేకపోతే చిన్న చిన్న ఎంప్లాయీస్, టీటీడీలో ఎంప్లాయీస్ చేయలేరు. టీటీడీలో పెద్దలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి వాళ్ళ అండతో జరిగి ఉంటుంది. ఇది అంత సాహసం ఎవరు చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏం చెప్పారు? తిరుమల లడ్డూకి వాడిన నెయ్యిలో, వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే లడ్డూలకు వాడిన నెయ్యిలో, భక్తులకు పంపిణీ చేసే లడ్డూలకు వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పారు. దాని మీద పెద్ద ఎత్తున గొడవ అయింది, విమర్శలు వచ్చినాయి. చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వీళ్ళ అంత్యవాసి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డికి అండా దండ. ఆ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ దర్యాప్తులో ఇదంతా రసాయనాల మిశ్రమం, నెయ్యే కాదని తేల్చేశారు. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వు కలిసింది అన్నారు. సిట్ జంతువుల కొవ్వు కలిసిందని పేర్కొనలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడు. చంద్రబాబు నాయుడు వైసీపీని డిఫేమ్ చేయడానికి తప్పుడు ఆరోపణలు చేశారని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. సాక్షిలో కథనాలు రాస్తున్నారు. అయినా కూడా జనం నమ్మట్లా. అసలు కల్తీ అయితే జరిగింది కదా, అది జంతు కొవ్వు అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, రసాయనాల మిశ్రమం అని చెప్పారు కదా అని జనం అభిప్రాయపడుతున్నారు. సో అది జరిగింది వైవి సుబ్బారెడ్డి హయాంలోనే కదా, బాధ్యత అంతా వైసీపీదే కదా అన్న భావన, అన్న వాదన బలంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే హిందువుల్లో జగన్ మీద వ్యతిరేకత పెరుగుతుంది. జగన్కి హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదు. హిందూ దేవుళ్ళను కూడా దోపిడీకి వాడుకున్నాడు, హిందూ దేవాలయాలను దోపిడీకి వేదికగా చేసుకున్నాడు అన్న అభిప్రాయం బలంగా ఏర్పడిపోద్ది. అందుకనే డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీశాడు. ఈ ఇష్యూని డైవర్ట్ చేసి ఎత్తుగడేశారు. చంద్రబాబు నాయుడు దేవుడికి అపచారం చేశాడు, తప్పుడు ప్రచారం చేశాడనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 దేవాలయాల్లో వైసీపీ నేతలు ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సరే, పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని వెళ్ళిపోవచ్చు మామూలుగా, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మీడియా ముందు రెచ్చిపోయారు. చంద్రబాబు నాయుడిని, కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు, అసభ్యకరమైన భాష వాడారు. కొంతమంది నాయకులతో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో చంద్రబాబుని దూషించాడు, బూతులు తిట్టాడు. అంబటి వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించారు, అంబటి మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం శ్రేణుల నిరసనలతో గుంటూరు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి అంబటి ఇంటి ముందు మహిళలతో ధర్నా నిర్వహించారు. గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు హడావుడి చేస్తే, కృష్ణా జిల్లాలో పేర్ని నాని, జోగి రమేష్, కైలా అనిల్ కుమార్లు కూడా మీడియా ముందు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. వాళ్ళ పాత్ర వాళ్ళు చక్కగా పోషించారు. పేర్ని నాని, జోగి రమేష్ అయితే చంద్రబాబు, నారా లోకేష్లని అరే ఒరే అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెద మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి బుద్ధి తక్కువ కదా వల్ల ఏంది ఏమి రాజకీయాలు చేయటం, దేవుణ్ణి, గుడుల్ని అన్నీ
కూడా మీరు రాజకీయాలు చేసి అపవిత్రం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు కొట్టిపోయారు మీరు. వైసీపీ నాయకుల వ్యాఖ్యలతో తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. అధికారంలో లేనప్పుడు వాళ్ళు తిట్టారు, పడ్డాము, ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మాటలు పట్టడం ఏంటి, తిట్లు పడటం ఏంటని నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మెతకదనంతో వ్యవహరిస్తే పరిస్థితులు చేజారిపోతాయని, ఇప్పటికైనా కఠినంగా ఉండాలని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబుని గట్టిగా వేస్తే వైసీపీ కాపు కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొస్తుంది. టోటల్గా లడ్డు ఇష్యూ మొత్తం డైవర్ట్ అవుతుంది. ఇలాంటి డైవర్షన్ కోసమే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు బూతులు తిట్టించాడు. మురికి రాజకీయం చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ప్రత్యర్థితో సభ్యత, సంస్కారాలు, సమాజం అంటే నడవదు. ఎవడి భాషలో వాడికి సమాధానం ఇవ్వాలి, ఇవ్వకపోతే ప్రజలు దాన్ని అసమర్థతగా భావిస్తారు. Like, share and subscribe to Rajaniti channel.